హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కుక్ వ్లాగ్స్. ఈరోజు పెసర లడ్డూలు ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, చాలా తక్కువ పదార్థాలతోనే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా పెసర లడ్డూలు చేసి చూడండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పెసర్లు కానీ పెసరపప్పు కానీ తీసుకొని శుభ్రంగా చేసుకుందాం. పప్పులో ఏమైనా రాళ్ళు చెత్త ఉంటే తీసేసి ఒకసారి కడిగి నీళ్ళు పూర్తిగా పోయేలా, నీళ్ళన్నీ పూర్తిగా జల్లెడ కానీ స్టైనర్లో కానీ వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ పూర్తిగా తీసేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. లేకుంటే పెసరపప్పు కానీ ఈ పెసర్లు కానీ తొందరగా నానిపోతాయి. తర్వాత లడ్డు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వడగట్టిన పెసలన్నీ కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకొని ఇలా తుడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో పెసలన్నీ కూడా వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పెసలను వేయించేటప్పుడు మాత్రం తొందరపడకూడదండి. చిన్న మంట మీద వేయించుకుంటేనే పప్పు చక్కగా వేగి మంచి వాసన వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మంచి సువాసన వస్తుంది. పెసలు లైట్గా కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మరీ ఎక్కువగా వేయించకండి. ఎక్కువగా కాలిపోతే లడ్డూకి రుచి మారిపోతుంది. కాబట్టి మంచి వాసన వచ్చిన వెంటనే తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసలన్నీ కూడా ప్లేట్లో వేసుకుందాము. ఈ ప్లేట్లో వేసుకొని మొత్తం చల్లారనివ్వాలి. తర్వాత అదే కళాయిలో మీకు ఇష్టమైతే జీడిపప్పులు కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చండి. వీటిని కూడా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పెసలన్నిటిని కూడా మిక్సీలో వేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఫైన్ పౌడర్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. పెసలు వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయొద్దు. చల్లారిన తర్వాత పొడి చేస్తే మనకి మంచి పౌడర్ వస్తుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇక్కడ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా ఏమైనా పచ్చివాసన ఉంటే పూర్తిగా పోతుంది. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పప్పు అంతా మాడిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం 1 కప్పు పెసలు తీసుకున్నాము కదండి, అదే కప్పుతో సేమ్ కప్పు 1 కప్పు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మనం ఇక్కడ 1 కప్పు పెసలు తీసుకున్నాం కదా, 1 కప్పు పెసలకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసి అంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా ఇలా మెత్తగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవి లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇవి వేయకుండా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ లడ్డూలు. ఇప్పుడు ఈ మిక్సర్ అంతా కూడా బాగా కలిపి ఏమీ ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చేత్తో పట్టుకుంటే గట్టిగా ఉండకుండా లడ్డు పట్టుకునేంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే. ఇలా లడ్డూలు అన్నీ ఒకసారి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్న పెద్దలు ఉన్న అందరూ ఇష్టంగా తినేలా ఉంటాయి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.